అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ చింతరుకుమందరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఏప్రిల్ మాసంలో విశేషంగా మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహస్థితి ఎలా ఉందంటారు వీరికి? ఏప్రిల్ మాసం 2026 సంవత్సరం మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకునే ముందు గ్రహస్థితి ఎలా ఉందో మాట్లాడుకుందాం. రాశిలోనే రవి ప్రవేశిస్తున్నాడు. మరి కుజుడు, బుధుడు, శని కూడా రాశిలోనే కలుస్తున్నారు. ద్వితీయ స్థానంలో శుక్రుడు, వ్యయ స్థానంలో రాహు, 4వ ఇంట గురువు, 6వ ఇంట్లో కేతు. కాలసర్ప దోష ప్రభావం ఉంది. ఈ రాశికి ఏలినాటి శని జరుగుతూ ఉంది. జన్మంలో శని, మరి జన్మంలో రవి, జన్మంలో బుధుడు, జన్మంలో కుజుడు, ద్వితీయంలో శుక్రుడు. అంటే రాశికి ముందు శుక్రుడు, వెనుక రాహు ఉన్నారు. అంటే ఈ రాశిలో 4 గ్రహాలు, రాశి తర్వాత ఒక గ్రహము, రాశి వెనకాల గ్రహం, మొత్తం 9 గ్రహాలు ఉంటే 6 గ్రహాలు ఒకే చోట పక్కనే ఉన్నాయి. ఇంకా 3 గ్రహాలు ఏమున్నాయి? చంద్రుడు మామూలుగా ఆయన రౌండ్లు వేస్తూ ఉంటాడు. గురువు 4వ ఇంట్లో, 6వ ఇంట్లో కేతు. అంటే ఇక్కడ వచ్చేకాడికి రాశిలోనే సంఘర్షణ ఎక్కువ ఉంది. అంత సంఘర్షణ ఎక్కువ వీళ్ళకి. ఇప్పుడు 12వ ఇంట్లో రాహు ఉన్నాడు. 12వ ఇంట్లో రాహు మంచిదే, మామూలుగా శుక్రుడు తర్వాత రాహు కూడా బాగానే ఉంటాడు 12వ ఇంట్లో. అంటే ఇక్కడ రాశిలోనే ఉన్న 4 గ్రహాల వల్ల ఎక్కువ ఇబ్బంది. జన్మంలోకి 4 గ్రహాలు వచ్చాయి. ఆ గజిబిజిగా ఎక్కువ ఉంటుంది. కుజుడు శని కలవకూడదు. కుజ శని కలిస్తే సెల్ఫ్ ఫైటింగ్, తమలో తాము సంఘర్షించుకోవడము, తమలో తాము ఎక్కువగా అంత సంఘర్షణ పడడము లాంటివి ఉంటాయి. అదేవిధంగా బుధుడు నీచబడ్డాడు. బుధుడు బంధుకారకుడు, మేనమామలకు కాస్త అరిష్టం. ఇప్పుడు బుధుడు జన్మంలోకి వచ్చి నీచబడి ఈ గ్రహాల మధ్యలో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విషయంలో కూడా వీళ్ళకి కొంచెం ట్రబుల్ ఉంటుంది. ఎందుకంటే సోదరి కారకుడు కుజుడు కూడా ఇక్కడే వచ్చాడు. ఆ సోదరులకు కారకుడు బుధుడు కూడా ఇక్కడే ఉన్నాడు. అదేవిధంగా 6వ ఇంటి వాడైనటువంటి రవిగ్రహం కూడా ఇక్కడే ఉంది. కాబట్టి కడుపు నొప్పి రావడము, చెస్ట్ పెయిన్ రావడము, హార్ట్ పెయిన్ రావడము, లేదా కడుపుకు సంబంధించినటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, లేదా ఇంకేదో నొప్పి రావడము, వేడి చేయడము, అజీర్ణము. కాబట్టి ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బుధుడు కాలపురుషుడికి 6వ ఇంటి వాడు, ఈ రాశికి 6వ ఇంటి వాడు రవి, ఇద్దరు కలిసి ఇక్కడ వచ్చారనమాట. రవి ఈ రాశిలో ఉండకూడదు, బుధుడు ఉండకూడదు, బాధకాధిపతి. అదేవిధంగా ఏలినాటి శని, జన్మంలో శని. ఇన్ని సంఘర్షణలు మేము రాసుకున్నాయి. వీళ్ళు విశేషంగా కులదేవతారాధన, కాలభైరవారాధన, లేదా ఎక్కువ శివాలయానికి వెళ్ళడం చేయాలి. అప్పుడు వీళ్ళకు ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది. ఎక్కువ శివాలయానికి ఎందుకు వెళ్ళాలంటే, తీవ్రమైన కష్టాలు ఉన్నప్పుడు శివాలయానికి వెళ్తే శివలింగము మన కష్టాలంతా లాక్కునేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, మొత్తం లాగేస్తూ ఉంటాడు, నెగిటివ్ అంతా లాగేస్తాడు. కాబట్టి శివాలయానికి ఇలా వెళ్ళి అలా రాకూడదు. ఎక్కువ బెనిఫిట్ పొందాలంటే శివాలయం ఎక్కువ ఉండాలి. తెల్లవారితో సాయంత్రం 2 పూట్ల వెళ్తే ఇంకా మంచిది. ఉదయం వెళ్ళి సాయంత్రం ప్రదోషకాలు వెళ్ళడం మంచిది. మనం ఎక్కడ వెళ్తే అక్కడ ఒక శివాలయం కనిపిస్తే అక్కడ 10 నిమిషాలు కూర్చొని వెళ్ళడం మంచిది. కాబట్టి శివాలయం పైన ఎక్కువ డిపెండ్ అవ్వాల్సినటువంటి సందర్భం ఇది. ఏలినాటి శని కూడా ఇంకా కూడా ఉంది, ఎక్కువ కాలం ఉంది. అంటే మేషంలోకి వెళ్ళి 2.5 సంవత్సరం, ఈ రాశిలో ఇంకా 1.5 సంవత్సరం పైన ఉంది. అంటే 4 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంది. కాబట్టి శివాలయం వీళ్ళకు ఒక పవర్ బ్యాంక్, అన్నిటికీ సమస్యలకు పరిష్కారం, ఒక దిశా నిర్దేశం చేయగలిగిన ఒక ప్రదేశం. ప్రాచీన శివాలయాలకు వెళ్తే ఇంకా మంచిది. గురుబలం లేదు ప్రస్తుతానికి. 4వ ఇంట్లో గురువు ఉన్నాడు, రాశాధిపతి. ఆ జూన్ తర్వాత వస్తాడైనా ఎక్కడికి 5వ ఇంట్లోకి వచ్చి రాశిని చూస్తాడు. అప్పుడు చక్కగా ఉంటుంది. వ్యయస్థానంలో రాహుని చూస్తున్నాడు గురువు. ఆ రాహు ఏమి ఇబ్బంది ఏమి లేదు 12వ స్థానంలో. 6వ ఇంట్లో కేతు ఓకే, తను మంచి లేదు చెడ్డ లేదు, న్యూట్రల్గా ఉన్నాడు. కాబట్టి కాలసర్పదోష ప్రభావం ఉంది. ఈ టైంలో పెట్టిన పెట్టుబడులు పోతాయి. ఈ టైంలో ఎవరు నమ్మి డబ్బు తీసుకున్నా కట్టలేరు, డబ్బు ఇచ్చినా తిరిగి తీసుకోలేరు. కాబట్టి భారీ ప్రయత్నాలకు, భారీ ఆశలకు కాస్త బ్రేకులు వేస్తూ ఉండడం మంచిది. కాబట్టి ఇప్పుడు బ్రేకులు ఇరిగిపోయే రేంజ్లో బ్రేకులు దొక్కే పరిస్థితులు వస్తాయి ఇప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ గ్రహ సంఘర్షణ ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు మీనరాశి అంటేనే సముద్రము, మీనరాశి అంటేనే విదేశాలు, మీనరాశి అంటేనే అది మోక్షస్థానము. కాబట్టి ఎక్కువగా పుణ్యక్షేత్రాలు తిరగడము, మరీ ముఖ్యంగా శివాలయాలు తిరగడం చాలా మంచిది.
ఈ రాశి వాళ్ళు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవడం వల్ల ఈ తాత్కాలికమైన గ్రహ సంపత్తి దాటుకుంటున్న తొందరలో రిలాక్స్ అవుతారు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కుటుంబ వాతావరణము కొంచెం పర్వాలేదు, ఎందుకంటే శుక్రుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కుటుంబ సభ్యులపైన ఆధారపడడం బెటర్. ప్రతి విషయానికి ఇంట్లో వాళ్ళని సలహా తీసుకోవడం బెటరు. ఏది వీళ్ళు సొంత నిర్ణయం చేయకుండా నన్ను ఏం చేయమంటారు, కూర్చోమంటే కూర్చుంటా, చేయమంటే చేస్తా, అలా చేస్తూ వచ్చేదాని వల్ల వీళ్ళు కొన్ని రోజులు మనము ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు చేసే చాలనుకుంటే చాలు. సూపర్ పరిహారం అది. తొందరలో గురుబలం వస్తుంది, వీళ్ళ నిర్ణయాలే మెటీరియల్ అవుతాయి, మంచి ఫలితాలు చూస్తారు. ఈ కాలసర్ప దోషం వల్ల ఇతరులతో మోసపోయేదానికి అవకాశం ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. నిద్ర సరిగ్గా లేకుండా పోయిన అవకాశం ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. ఈ రాహు 12 ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, కొన్ని నిందలు వచ్చేదానికి అవకాశం ఉంటాయి. కొన్ని నిందలు వీళ్ళు చేసే తప్పుల వల్ల వస్తాయి, వీళ్ళు చేయని తప్పుల వల్ల వస్తాయి. అటువంటివి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నిందలు అంటే ఆ రాహు వచ్చే కాడికి ఏం చేస్తాడు, అప్రతిష్ట పాలు చేసే దాంట్లో రాహు నెంబర్ 1. అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎవరితో ఏది పట్టించుకోవడం వల్ల సంబంధం లేని సమస్యలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. గురుగారు, మరి విద్యార్థులకి వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటారు? కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కన్ఫ్యూజన్స్ అంటే రాశిలోనే 4 గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుంది, గ్రహాలు నువ్వానేనా అని అయోమయంగా, తెలిసి తెలియనట్టుగా. అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే, వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా చెప్తాను. ఒకరు చేస్తే వంట, నలుగురు చేస్తే పెంట అంటారు. ఇక్కడ 4 గ్రహాలు నెత్తి మీద 4 గ్రహాలు నెత్తి మీద ఉన్నాయి. అందున కుజశనులు, వాళ్ళ గొడవ, వాళ్ళకి ఇష్టమైంది కొట్టుకోవడమే, గంటలతో బోకులతో కొట్టుకుంటూ ఉంటారు. యుద్ధ గ్రహాలు ఏం చేస్తాయి, యుద్ధమే చేస్తాయి. రవి గ్రహం మధ్యలో, అది 6వ ఇంటి వాడు. 6వ ఇంటి వాడు లగ్నం రాశిలో ఉండకూడదు. 7వ ఇంటి వాడు బాధకు అధిపతి. ఇదేం బాధరా నాయన, వీళ్ళ మధ్యలో తగులుకున్నాము అని బుధుడు అంటూ ఉంటాడు. రవి పోయేవాడిని గుమ్మనే పోకుండా వీళ్ళ మధ్యలో తగులుకున్నాను, ఆయన వేడిగా ఉండే గ్రహం, ఏడొచ్చి నేను సముద్రంలో పడిపోయాడు. అట్లా 4 గ్రహాలు కలిసి ఓ లబో దిబో అని అంటుంటుంది. మిత్రగ్రహాలు అయితే పర్వాలేదు. ఇక్కడ ఏముంది, బుధుడు నీచబడిపోయాడు, రవి ఇక్కడ బలాన్ని కోల్పోతాడు, కుజుడు వచ్చాడు కానీ శని ఎక్కడున్నాడు కాబట్టి సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏమో ఒకరిని చూస్తే ఒకరికి కాదు, భీముడు దుర్యోధన తగిలినట్టే. వీళ్ళిద్దరు గొడవలు వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఇలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకేమో ఈ రాశి వాళ్ళకి ఎటు ఉంటుంది పాపం, 4 గ్రహాలు నెత్తి మీద ఇలా ఉన్నప్పుడు పిచ్చిగా ఉంటుంది. అందుకు కాలభైరవ ఆరాధన, అందుకు నేను చెప్పినటువంటి పరిహారాలు, కాలసర్ప దోషానికి గరుకుమంతులను ఆరాధించడము. కాబట్టి ఇప్పుడు విద్యార్థులు కూడా ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్ చదవాలి, ఏ క్వశ్చన్ చదువుకోకూడదు, ఏది వస్తుందో తెలియదు, ఏది రాదో తెలియదు, ప్రశాంతంగా చదవలేరు, కన్ఫ్యూజన్ ఎక్కువ గురవు అయిపోతారు. ఎగ్జామ్ పోతే అన్ని ఆన్సర్ కరెక్ట్గా రాస్తారు, క్వశ్చన్లు ఉంటాయి. వీళ్ళు కన్ఫ్యూజన్ ఎలాంటి మిస్టేక్లు జరుగుతాయంటే, ఈ క్వశ్చన్ రాయాలన్న ఆన్సర్ని ఇంకో క్వశ్చన్ కింద రాసేస్తారు. ఆన్సర్ కరెక్టే, ఎంచుకున్న క్వశ్చన్ రాంగ్ అయిపోతుంది. అప్పుడేమవుతుంది, నేను కరెక్ట్గానే రాశాను అంటారు, నువ్వు ఏ క్వశ్చన్ కింద రాసావు. ఇటువంటి మిస్టేక్స్ జరుగుతాయి. కరెక్ట్గా రాసి మార్కులు రాలేదంటే ఇటువంటి మిస్టేక్స్ జరుగుతాయి. అదే ఫన్నీగా చెప్తుంటారు అప్పుడప్పుడు. ఆన్సర్ షీట్ ఎత్తుకుని క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి ఆన్సర్ షీట్ ఎత్తుకుని ఇంటికి వచ్చేసినట్టు, నేను బాగా రాసావని, బాగా రాసింది కావాలంటే చూడని ఆన్సర్ షీట్ ఇచ్చాడంట. ఇది అక్కడే ఇవ్వాలరా బాబు, రాసింది బాగా రాసావు, అలా ఉంటుంది. అరే ఇది కదా నిజం. మళ్ళీ పోతే ఎగ్జామ్ సెంటర్ మూసేస్తుంటారు, అంత రాసుకుని కట్టగట్టాడ వేసి పెట్టారు. అప్పుడు రాసి ప్రయోజనం ఏముంది, తెలిసి ప్రయోజనం ఏముంది. అట్లా ఈ 4 గ్రహాలు ఏం చేస్తాయంటే, ఈ రంపుల రచ్చల్లో ఈ రాశి వాళ్ళు నష్టపోతారు. అంటే ఫైనల్ చేద్దామంటే ఫైనల్ కానిరు, ప్రశాంతంగా ఉందామంటే ప్రశాంతంగా ఉండరు. అట్లా కాబట్టి ఈ రాశికి కాస్త గందరగోళంగా ఉంది. వర్రీ కావాల్సిన అవసరం లేదు, తాత్కాలికమే. దైవారాధన చేయడం వల్ల ఎంత పెద్ద కష్టమైనా జయించవచ్చు. మన బలం మనకి ఎప్పుడు చాలదు కాబట్టి అది మనకు దైవ బలం కావాలి. దాన్ని ఎలా పొందాలో అలా పొందితే సరిపోతుంది. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆరోగ్యపరంగా కొంచెం దేహ అనారోగ్యం చేస్తుంది. 6వ ఇంటి వాడు రాశిలో ఉన్నాడు కదా రవి. రవి అంటే ఉష్ణగ్రహం కదా. ఇప్పుడు మనకు విపరీతమైన వేడి, ఒక సెగ దగ్గర మనం కూర్చుంటే వేడి అయిపోతుంది. అట్లాంటి గ్రహం వచ్చింది, అది కూడా చల్లారిపోతుంది, అది వేరే విషయం. మేన రాశిలో ఉంటే, కానీ మంచిది కాదు.
కడుపుకు సంబంధించి, హృదయానికి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంది. మరి యుద్ధగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఏదన్నా వెహికల్లో పడడానికి లేదా ఇంకేదైనా తగలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాల్లో వెళ్ళేటప్పుడు, ఎవరితో ఉన్నా కూడా వెళ్ళేటప్పుడు, కొంతమంది ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ ఉంటుంది. అటువంటి వాళ్ళ దగ్గర వెనకాల ఎక్కువ పోకూడదు. వాళ్ళు మనం ఎవరైనా లిఫ్ట్ అడిగామనుకోండి, వాళ్ళు అర్జెంట్ ఏదో పోతూ ఉంటారు. వాళ్ళ అర్జెంట్ని అర్థం దృష్టిలో పెట్టుకుని భయంకరంగా స్పీడ్ పోతారు, వెనకాల ఉన్న మనిషిని మర్చిపోతారు. మన టైం బాగాలేనప్పుడు సమస్య ఏ రూపంలో వస్తుందో తెలియదు. కేర్ఫుల్గా ఉండాలి వాహన విషయాల్లో. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.